హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి 4వ శుక్రవారం ముందు రోజు అనమాట. వ్లాగు 3 డేస్ ఉంటుంది. ఈ వ్లాగ్లో వచ్చేసి నేను ఇంకా కంటెంట్ ఏం లేక వీడియో కూడా ఎక్కువ తీయలేదనమాట. రోజు కొంచెం ఎప్పుడు వీలైతే అప్పుడు ఇంకా వీడియో తీశాను. అంతా కలిపి ఒకటే వీడియో యాడ్ చేస్తున్నాను. ఆ రోజు మార్నింగ్ ఇక్కడ ఇంకా రొట్టె చేస్తూ బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. ముందు రోజు రాత్రి చపాతీ చేశాను. ఇంకా రాత్రే కదా చపాతీ చేసింది అనేసి ఇక్కడ ఉదయాన్నే రొట్టె అయితే చేస్తున్నాను అనమాట. బెండకాయ కర్రీ రొట్టె. ఇంకా మధ్యాహ్నానికి అన్నం పప్పు అయితే చేయాలి. బియ్యం కూడా కడిగి నానబెట్టేశాను. ఇంకా వంట చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ తర్వాత వీడియో అయితే ఏం తీయలేదు నేను. ఇక్కడైతే సాయంత్రం అయింది. టైం వచ్చేసి 4 అలా అయిందనమాట. నేను ఒక జాకెట్ ఉంటే కుట్టేసి మా చెల్లిది ఇంకా తర్వాత ఇంట్లో పని చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఉదయాన్నే ఒకసారి కసులు కొట్టి ఇంట్లో తడిబట్ట పెట్టేసి తుడిచేసాను. రేపు శుక్రవారం కదా, పూజ చేసుకోవాలి. ఇంకా 4 శుక్రవారం అయినా వ్రతం చేసుకోవాలి అనేసి నేను ఇంక ఇప్పుడు ఇల్లంతా నీట్గా బండలు తుడుద్దాము, ఉదయం తడిబట్ట పెట్టేసుకోవచ్చు అనేసి ఇప్పుడు ఇల్లంతా కసులు కొట్టేస్తున్నాను. అన్ని రూములు అయితే కసులు కొట్టడం అయిపోయింది. ఇప్పుడు బండలు తుడచడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. అస్సలు ఈరోజు ఒక్క 10 నిమిషాలు కూడా అడ్డం పడడానికి లేదనమాట, పడుకోవడానికి లేదు. ఇంకా పనే సరిపోయింది. ఉదయం ఇంకా అన్నం పప్పు బెండకాయ కూర రొట్టె అన్నీ చేసి పిల్లలు స్కూల్ పంపించేసి ఇంకా తర్వాత ఇంకో జాకెట్ ఉంటే కుట్టాను అన్నాను కదా, కుట్టిన తర్వాత సాయంత్రం అయింది. ఇక్కడ ఇంకా ఫస్ట్ ఇల్లంతా కసులు కొట్టేసేది అయిపోయింది. ఇప్పుడు బండలు అయితే తుడుస్తూ ఉన్నాను. ఇల్లంతా నీళ్లు చల్లేసాను అనమాట. బాగా ఎక్కువ నీళ్ళు చల్లేసి తుడిస్తే నీట్గా ఉంటుంది. ఇంకా రోజు పొద్దున్నే పని పెట్టుకున్నాను అనుకోండి, ఒక్కోసారి నాకు కాదనమాట. ఇంకా ఇప్పుడు చేసేసానంటే ఉదయం ఇంకా తొందరగా అవుతుంది. శుక్రవారం కదా, రేపు పూజ చేసుకోవాలి, ఇంత పని పెట్టుకుంటే కాదనేసి ఉదయం మామూలుగా తడిబట్ట పెట్టేసుకోవచ్చు అని ఇప్పుడే పని చేస్తూ ఉన్నాను. ఈ పని అంతా అయిపోయేసరికి నాకు ఇంకా సాయంత్రం అయ్యేసరికి అస్సలు ఓపిక లేదు. ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది అనమాట. ఇంకా ఏం చాతగానట్టు అయిపోయింది. ఇంక ఇప్పుడు బండలంతా తుడిచేయాలి. తుడిచి హెడ్ బాత్ చేసేసుకుంటాను. చేసి ఇంకా దేవుని ఫోటోలు దేవుని సామాన్లు అవన్నీ ఉంటాయి కదా, పూజకి సంబంధించినవన్నీ ఇప్పుడే కడిగి పెట్టేసుకుంటాను నేను. మళ్ళీ రేపంటే కాదనమాట, అన్ని పనులు ఒకటే రోజు. అంటే ఆ రోజు శుక్రవారము కొన్ని పనులు చేయకూడదు కదా, అన్ని తుడచడం కడగడం అలాంటివి అంటారు. కాబట్టి ఈరోజే చేసుకుందామని ఫిక్స్ అయిపోయి పనులు చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా వంట పని అయితే ఏం పెద్దగా లేదనమాట. ఉదయాన్నే ఒక 2 రొట్టెలు ఎక్కువ చేశాను. మా ఆయన రాత్రికి అవే తింటాడు అనేసి. ఇంకా అన్నము పప్పు అన్ని కూరలు కూడా ఉండే అనమాట. ఏం చేయలేదు నేను. ఈ బండలంతా తుడిచేసుకొని స్నానం చేసి దేవుని ఫోటోలన్నీ కడిగి బొట్లు పెట్టుకొని పూజ సామాన్లన్నీ కడిగి పెట్టేసరికి నాకు టైం వచ్చేసి 6:30 అయిపోయింది అనమాట. ఇంక ఇలా ఉంటుంది ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటే. ఒకరోజు ఎంత చేసినా పని అయిపోదు. ఒకరోజు ఇంకా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట పని వచ్చేసి. నాకైతే ఇంట్లో కసులు కొట్టడము, ఈ బండలు తుడచడము, ఈ బట్టలు ఉతకడం అంటేనే పని. మిగతాది వంట పని అనేది లెక్కే ఉండదన్నమాట. ఒక గంటలో పొయ్యి దగ్గర ఉన్నామంటే అన్నీ తొందరగా అయిపోతాయి. వంట అనేది ఒకటే దగ్గర ఉండి చేసుకునేది కాబట్టి పెద్దగా ఏం అనిపించదు. ఈ కసులు కొట్టడము, ఈ బండలు తుడచడం అనేది మనం ఇల్లు అంతా తిరగాలి కాబట్టి కొంచెం పని లేట్ అయినట్లు అనిపిస్తుంది. కాకపోతే రోజు బండలు తుడుచుకోవాల్సిందే. పొద్దున్నే తుడుస్తాను మామూలుగా, లేదంటే పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత తుడుచుకుంటాను. ఎప్పుడైనా ఇలా పూజలు చేయాలన్నప్పుడు ఉదయం తుడిచినా సరే సాయంత్రం కూడా తుడుచుకుంటాను అనమాట. ఎట్లా తిరిగి నాకు ఇల్లు అనేది ఎప్పటికీ నీట్గా ప్రశాంతంగా ఉండాలి. ఇల్లు మాత్రం నీట్గా పెట్టుకుంటాను. ఇంకా రాత్రి అయ్యిందనమాట. ఇక్కడ కొంచెం తాగడానికి వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. బండలు తుడిచిన తర్వాత నేను వీడియో అయితే ఏం తీయలేదనమాట. ఇంకా అప్పటికే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యింది. ఇంకా అలాగే ఇంకా స్నానం చేసి దేవునికి సంబంధించినవన్నీ చేసి పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా పిల్లలు వస్తే స్కూల్ నుంచి వాళ్ళు స్నానాలు చేసి పాలు తాగి టిఫిన్ తిని హోంవర్క్స్ అయితే రాసుకున్నారు. ఇక్కడ నెక్స్ట్ డేకి వచ్చేసి నేను రాత్రి అయిందనమాట. ఇక్కడ పడుకునే ముందు పాలు వేడి పెట్టేసి నేను కొంచెం వేడి నీళ్ళు పెట్టుకున్నాను తాగడానికి స్టవ్ పైన. తర్వాత ఇంకా నెక్స్ట్ డేకి సంబంధించిన కావాల్సినవన్నీ ఇక్కడ నానబెట్టేసుకున్నాను. భక్ష్యాలు చేద్దామని శనగపప్పు నానబెట్టేశాను. అలాగే కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టాను. వడ కోసము మినపప్పు ఇంకా శనగలు పెట్టాలి కాబట్టి శనగలు ఇవన్నీ నానబెట్టేసుకున్నాను అనమాట. అన్నీ పొద్దున్నే అంటే కావు అనేసి అన్నీ ముందు రోజు ఇలా చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పాలు వచ్చాయన్నమాట. పాలు వేడి చేసి చల్లగా తొందరగా కావాలి అనేసి నీళ్ళలో పెట్టేశాను. మామూలుగా పాలు వేడి చిన్నమంట మీద వేడి చేసి రూమ్ టెంపరేచర్లో చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకు మీగడ ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా ఉదయం కూడా నేను ఒకసారి కాగబెట్టేస్తాను అనమాట పాలు అనేది. ఇదిగోండి పూజకు సంబంధించినవన్నీ ఇలా శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. పూజ సామాన్లు అవన్నీ కడిగి అన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను అనమాట. నీట్గా కడిగి తుడిచి ఆరబెట్టేసాను. ఇంకా తొందరగా అవుతుంది ఉదయం అనేసి
నెక్స్ట్ డే వచ్చేసి 4 గంటలకు లేసాను శుక్రవారం రోజు. 3వ వారమే చేసుకోవాలనుకొని నేను అన్ని పనులు చేసుకున్నాను. కాకపోతే ఆ రోజు గురువారం ముందు రోజే అనమాట ఊరు వెళ్ళాను అనుకోకుండా. ఇంకా చెల్లి వాళ్ళందరూ కలిసి ఊరు వెళ్తుంటే ఇంకా నేను కూడా వెళ్ళాను, వెళ్దాం రా అంటే ఇంకా 4వ వారం టైం ఉంది కదా అనేసి నేను ఇంకా 3వ వారం ఏం చేసుకోలేదు. ఇంక ఈసారి అయితే చేసుకుంటున్నాను. సింపుల్గా చేసుకుంటున్నాను అనమాట. ఏం పెద్ద గ్రాండ్గా ఏం లేదు, అమ్మవారిని అలంకరించుకోవడం అలా ఏం లేదు, మామూలు పూజలాగా చేసుకున్నాను. ఇంకా మా పిల్లలు రాసుకునే బ్యాగ్స్ అన్నీ చూడండి ఇక్కడ పెట్టేశారు. సోఫా మీద కవర్స్ అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట, ఆరేసాను కూడా. నెక్స్ట్ డే దీన్ని మళ్ళీ నీట్గా స్విచ్ చేసేసేయాలి. పొద్దున్న లేసి వేరే సోఫా కవర్ అయితే వేసేసేయాలి. ఇంకా మా ఆయన ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చేసాడనమాట. పూజకు పువ్వులు అవన్నీ ముందు రోజే తీసుకున్నాను. పువ్వులన్నీ, పండ్లు మాత్రం కావాలి ఒకటి తీసుకోరా అంటే ఒక 5 రకాల పండ్లు అయితే తీసుకొచ్చాడు. యాపిల్, దానిమ్మ, గ్రేప్స్, ఇంకా డ్రాగన్ ఫ్రూట్, అరటిపళ్ళు ఇవన్నీ తీసుకొచ్చాడు అనమాట. ఒక 5 రకాలు ఉన్నాయి ఇవి. ఇంకా వండిన వంటలు అవన్నీ చూపిస్తాను, ఈ వ్లాగ్లోనే ఉంటుందన్నమాట కంటిన్యూషన్. నేను ఎక్కువ వీడియో అయితే ఏం తీయలేదు. పిల్లలు హాలిడేస్ వరుసగా 4 డేస్ వచ్చాయన్నమాట. ఇంకా పిల్లలు కూడా చిన్నోడు పెద్దోడు ఊరు వెళ్ళిండే, పాప మాత్రమే ఉండే అనమాట. ఇంక ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు 4వ శుక్రవారము. ఇలా పూజ చేసేసుకొని ఇక్కడ హాల్లో, లివింగ్ రూమ్లో కాదు హాల్లో పెట్టేసుకున్నాను నేను. లక్ష్మీదేవి ఫోటో పెట్టేసుకొని, అమ్మవారి ఫోటో కలశం పెట్టేసుకొని, నా దగ్గర మట్టిది లక్ష్మీదేవి బొమ్మ ఒకటి, 2 ఏనుగులు ఉంటాయి, అవన్నీ ఇక్కడ పెట్టేసి నేను వండిన వంటలు ప్రసాదాలు అన్నీ పెట్టి, పండ్లు అన్నీ పెట్టి అమ్మవారికి తాంబూలం కూడా పెట్టేసుకున్నాను. చీర, జాకెట్, ఇవన్నీ గాజులు, తాంబూలం అన్నీ ఇలా పెట్టేసుకొని నేను హాల్లో సెట్ చేసుకున్నాను అనమాట. బయట గడప కూడా పూజ చేసుకున్నాను, అది కూడా చూపిస్తాను. లాస్ట్ ఇయర్ వచ్చేసి కలశానికి చిన్నగా జాకెట్ పీస్ కట్టి అమ్మవారిలాగా రెడీ చేసుకున్నాను. ఇంక ఈసారి అదంతా ఏం చేయలేదన్నమాట, ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను. ఇంకా వండిన వంటలన్నీ ఇదిగోండి, భక్షాలు, ఇంకా పులిహోర, దద్దోజనము, అన్నము, వంకాయ, సాంబార్, బియ్యం పాయసము, శనగలు, పెసరపప్పు, పానకం అన్నీ పెట్టేసుకున్నాను. ఏం చేశాను అవన్నీ పెట్టేశాను అనమాట. ఇంకా అలాగే ఇదిగోండి గడప పూజ కూడా చూపిస్తాను. ఈరోజు ఎలాగో పిల్లలు స్కూల్ కూడా లేదు కాబట్టి ఇంకా పనులన్నీ కొంచెం లేట్ అయినా కూడా సరే ప్రశాంతంగా చేసుకున్నాను. లేయడం అయితే 4 గంటలు లేసాను, కానీ తీరా చూస్తే కుళాయి నీళ్ళు వంటకు పూజకు ఇంకా కుళాయి నీళ్ళు వస్తాయన్నమాట ఉదయాన్నే. అవి పట్టుకుందాం అనేసరికి మా పై ఇంటి వాళ్ళు మోటార్ వేసేసుకున్నారు. 6 గంటల వరకు ఇంకా ఈ పనులన్నీ సరిపోయాయి. ఇంకా నీళ్ళు వచ్చిన వెంటనే వంటకైతే స్టార్ట్ చేసేసాను. 4 గంటల నుంచి పని మొదలు పెడితే 10 అయిపోయిందనమాట, 10:30 అయింది. పూజ అయిపోయి తినడం స్టార్ట్ చేసేసరికి ఇంక ఇలా బయట పూజ, గడప పూజ, తర్వాత అక్కడ అమ్మవారి దగ్గర ఇలా ఇంట్లో మామూలుగా డైలీ పూజ చేసుకుంటాను కదా, ఇక్కడ కూడా పండ్లు ప్రసాదాలు అన్నీ పెట్టేసి పూజ అయితే ప్రశాంతంగా ఇలా పూజ చేసుకున్నాను. ఈరోజు ఆగస్టు 15 ఉండే, పిల్లల స్కూల్ కూడా లేదు కాబట్టి ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉండి నిదానంగా ఉన్నారనమాట. పిల్లలు పాలు పోసిస్తే పాలు తాగేసి ఇంకా టిఫిన్ ఏం చేయలేదన్నమాట. ఇంకొకటేసారి మొత్తం చేసిన తర్వాత ప్రసాదాలు భోజనం ఉంది అప్పుడు తినేసారు. 10:30కి అలా తిన్నారు. తిన్న తర్వాత తమ్ముడు వచ్చిండు అనమాట. తమ్ముడు వస్తే చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఊరికి వెళ్ళిపోయారు. ఇంకా నేను నా కూతురి అనమాట ఉండింది. ఇదిగోండి వండినవన్నీ ఇంక ఇక్కడ హాల్లో పెట్టేసుకున్నాను. వడ, బజ్జీ అన్నీ చేసేసాను. ఇంకా పిల్లలు అయితే తింటా ఉన్నారనమాట. వీళ్ళు కూడా ఉదయాన్నే స్నానం చేసేసారు. ఇదిగోండి పెరుగన్నం దద్దోజనం చేశాను. మంచిగా జీడిపప్పు, దానిమ్మ అన్నీ వేసేసి. ఎన్ని సామాన్లు ఉన్నాయో, పండగ అంటాం కానీ ఎంత పని ఉంటుందో నిజంగా. అసలు సామాన్లు అన్నీ ఒకసారి కడిగేసి ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ సింకు నిండా సామాన్లు పడినాయి అనమాట. అవన్నీ ఇప్పుడు ఏం కడగలేదు, ఒకటేసారి సాయంత్రం కడిగేసాను. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంకా పడుకొని కూడా పడుకోలేదు. వీళ్ళు పిల్లలు ఇంట్లో ఉంటే అస్సలు పడుకోనియరు. ఇంక ఈ పని ఆ పనే సరిపోయిందనమాట. సాయంత్రం కడిగేసాను ఒకటేసారి. ఇంక ఇదిగో పిల్లలు అయితే పెట్టేసుకున్నారు తినడానికి. నేనన్నా ఒక 2 బజ్జీలు తిన్నాను, కానీ ఒక్క వడ కూడా నాకు దొరకనీయలేదు. పిల్లలే తినేసారు బాగున్నాయి అనేసి. ఇంకో రోజు వడ చేయనేసి చెప్పారు, చేయాలి. ఈ మధ్య చాలా తక్కువైంది ఆయిల్ ఫుడ్ చేయడము. ఇంతకుముందు వడ, బజ్జీ ఇలాంటి బాగా చేసేదాన్ని, బోండాలు ఇవన్నీ. ఇప్పుడు చాలా తక్కువ అయిపోయాయి అనమాట. ఇంకా అంత ఆయిల్ ఫుడ్ కూడా ఎందుకు అనేసి ఇంకా బ్లాగ్ వచ్చేసి ఇంత టెన్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.